హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. ఈ వీడియోలో కొన్ని విలువైనటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలను మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం. 2024 ఎన్నికల్లో అన్ని సర్వేలు కూడా జగన్మోహన్ రెడ్డే గెలుస్తాడు, 95 నుంచి 105 సీట్లు, 110 నుంచి 115 సీట్లు, ఇట్లా మెజారిటీ సర్వేలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నాయి. ఏ టీ స్టాల్ దగ్గర పోయినా కూడా ఎవరు గెలుస్తారు మీ నియోజకవర్గంలో, మళ్ళీ రాష్ట్రంలో ఎవరు సీఎం అవుతారంటే జగన్మోహన్ రెడ్డిని. కూలీలు పోయేటువంటి ఆటో నాపి ఎవరు గెలుస్తారంటే జగన్మోహన్ రెడ్డి అని. ఇట్లా ఏ వర్గాన్ని అడిగినా కూడా జగన్ 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 గెలుస్తాడనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమైనవి. నేను ఇంత స్ట్రాంగ్గా ఎందుకు చెప్తున్నానంటే 175 నియోజకవర్గాల 85 నియోజకవర్గాలు తిరిగినా. నేను 85 నియోజకవర్గాల్లో తిరిగినప్పుడు మెజారిటీ పీపుల్ 10 మందిలో 7-8 మంది చెప్పింది అదే. కట్ చేస్తే 15 రోజుల్లోనే మొత్తం సీన్ మారిపోయేలా చేశారు. సెంటిమెంట్, ప్రజల సెంటిమెంటుతో ఆటాడుకున్నారు. సో అలా ఆట ఆడుకోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. ఇంకేస్ ఒకవేళ కూటమి ముగ్గురు కలిసి పోటీ చేసి జగన్మోహన్ రెడ్డికి అధికారం రాకపోవచ్చు, కానీ 11 సీట్లు వచ్చేటువంటి దరిద్రమైనటువంటి పాలన అయితే చేయలేదనేది నా ఒపీనియన్. బికాజ్ పబ్లిక్లో తిరిగిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా నేను. ఓటమి కళ్ళ ముందు కనిపించేసరికి జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కోసం వీళ్ళు వాడినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏదైనా ఉందంటే భూముల ఎపిసోడే. ఈ భూములు మీవి కావు, జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తే మీ భూములు లాక్కుంటాడు అని ఆ మాట అనగానే జనాలు మొత్తం గుద్దిపడేశారు. ఈవీఎంల ఎపిసోడ్ పక్కన పెట్టండి, జనరల్గా మాట్లాడుకుందాం మనం. ఓకే, అయితే ఇక్కడ వీళ్ళు ఏదైతే భూములు లాక్కుంటాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పగానే ప్రజలు నమ్మారో ఆ భూములకు సంబంధించి కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తా. ఒక్కసారి చూడండి. నాకు అనిపించింది ఇవన్నీ చూసిన తర్వాత ఇలాంటి ఓడినా మీరు ఓడించుకున్నారు, అలా అబద్ధాలు చెప్పిన వాళ్ళనా మీరు గెలిపించుకున్నారని అనిపించింది. ఎందుకంటే ఈ లెక్కలు చూసిన తర్వాత మీ అభిప్రాయం కూడా మారుతుందని నేను గట్టిగా చెప్పగలను. ఒకసారి చూడండి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 సంవత్సరాలు కరోనాలో పోయింది, 3 సంవత్సరాలు ఉన్నది పాలన. ఓకే, ఆ 3 సంవత్సరాలలో 30 లక్షల ఇళ్ల పట్టాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. 30 లక్షల ఇళ్ల పట్టాలు గతంలో ఎవరు ఇలా. ఓకే, అందులో ఒక్కొక్క ఏరియాలో ఒక రేటు ఉంటుంది. ఒక చోట 2 లక్షలు ఉంటే, ఒక చోట 3 ఉంటే, ఒక చోట అట్లా వాళ్ళు పంపిణీ చేసినటువంటి దాంట్లో 2.5 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉంది రేటు. జగన్ గారు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇట్లా మొత్తం కలుపుకుంటే ఇచ్చినటువంటి దాంట్లో 30 లక్షలు కలుపుకుంటే దగ్గర 76,000 కోట్ల రూపాయలు ప్రజలకు ఇచ్చాడు. ఇలాంటి వాడు భూములు దోచుకుంటాడా? ఇంకొకటి 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. 9 లక్షల మందికి ఇల్లు నిర్మాణాలు పూర్తి చేసి వాళ్ళ చేతికి ఇచ్చాడు. ఆ స్థలం వారికి సర్వ హక్కులు కల్పించాడు, వాళ్ళకి, మహిళలకు. అలాంటి వాడు భూములు దోచుకుంటాడా? ఓకే, ఇక్కడ 20,24,700 మంది రైతులకు లబ్ధి చేకూరే విధంగా 35,44,866 ఎకరాల భూ పంపిణీ చేశారు జగన్మోహన్ రెడ్డి. సర్వ హక్కులు కల్పిస్తూ రికార్డులో ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు కావాలంటే. ఇలాంటి వాడు భూములు లాక్కుంటాడంటే నమ్మారా? అలాంటి వాడిని ఓడించుకున్నారు. అదేవిధంగా కొత్తగా 42,307 మంది పేదలకు 46,463 ఎకరాల అసైన్డ్ భూమిని వారికి పేదలకు పంపిణీ చేయడం జరిగింది. ఇలాంటి వాడు భూమిని లాక్కుంటాడు? అసైన్మెంట్ చేయబడినటువంటి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి భూమికి సంబంధించి 15,21,160 మంది రైతులకు సంబంధించి 27,41,698 అసైన్డ్ భూమి ఏదైతే ఉందో అదంతా కూడా అంతమంది రైతులకు పంపిణీ చేయడం జరిగింది. ఇలాంటి వాడు భూములు లాక్కుంటాడా? అదేవిధంగా 1,563 గ్రామ సచివాలయాల పరిధిలో ఈ దళితులకు సంబంధించి 950 ఎకరాల్లో శ్మశాన వాటికలు ఏర్పాటు చేశారు. భూమి ఉంటేనే కదా శ్మశాన వాటికలు ఏర్పాటు చేసేది. అంటే పేదలు అక్కడ శవాన్ని పూడ్చడానికి కూడా లేని పరిస్థితుల్లో వాళ్ళకి ఆ కార్యక్రమం చేశారు. ఇలాంటి వాడు భూములు దోచుకుంటాడా? అండ్ అదేవిధంగా 9,000 ఎకరాలు లంకా భూములు ఉంటాయి కదా, దాంట్లో 17,768 మందికి అసైన్ చేయడం కానీ, లీజుకి ఇవ్వడం కానీ, వాళ్ళకి పట్టాలు ఇవ్వడం కానీ జరిగింది.
అలాంటి వాడు భూములు లాక్కుంటాడా? మరికొన్ని టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం నిర్వాహకం కారణంగా 22A నిషేధిత జాబితాలో చేర్చినటువంటి 1,61,588 మంది రైతులకు చెందినటువంటి 1,58,113 ఎకరాల గ్రామ సర్వీస్ ఇనాం భూములపై సంపూర్ణ హక్కులు కల్పిస్తూ 22A నుండి తొలగించడం జరిగింది. ఇలాంటి వాడు భూములు లాక్కుంటాడా? ల్యాండ్ పర్చేస్ స్కీమ్ LPS, దీని కింద ఎస్సీ కార్పొరేషన్ పంపిణీ చేసిన 22,837 ఎకరాల భూములపై 22,346 మందికి సర్వ హక్కులు కల్పించడంతో పాటు వాళ్లకు రుణాలు మాఫీ చేశారు. 2 లక్షలకు పైగా ఎకరాల చుక్కల భూములకు సంబంధించి కూడా ఆ చిక్కులన్నిటిని కూడా శాశ్వత పరిష్కారం చేసి సుమారుగా లక్ష మందికి పైగా రైతులకు లబ్ధి చేకూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి. 1,30,368 మంది గిరిజనులకు లబ్ధి చేకూరుస్తూ 2,87,710 ఎకరాల అటవీ భూములకు సంబంధించి కూడా మరి వాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది. 26,287 మంది గిరిజనులకు లబ్ధి చేకూరుస్తూ 39,272 ఎకరాల డికేట్ పట్టాలకు సంబంధించి వాటిని కూడా జారీ చేయడం జరిగింది. ఇంతమంది పేద ప్రజలకు భూములు పంపిణీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి భూములు లాక్కుంటాడంటే నమ్మేశారు, ఓడించుకున్నారు. అప్పుడు అన్ని తప్పుడు ప్రచారాలు చేశారు, ఒకటొకటిగా బయటకు వస్తూ ఉన్నాయి. వాస్తవాలు ఏంటంటే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ 3 సంవత్సరాల కాలంలోనే పేదలకు మేలు జరిగే విధంగా చేసినటువంటి భూములకు సంబంధించి చెప్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే, మన దగ్గర ఉన్న సమాచారం మేరకు మీ దృష్టికి తీసుకొస్తున్నది. ఇక ల్యాండ్ టైటిల్ యాక్ట్కి సంబంధించి కొంపముచ్చింది అదే కదా, దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని మొత్తం రచ్చబండ దగ్గర పెట్టి ప్రచారం చేస్తారు కదా, దానికి సంబంధించి అబద్ధపు ప్రచారాలు వాస్తవాలు చాలా క్లియర్గా మీకు వేరే వీడియోలో ఖచ్చితంగా డీటెయిల్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఓకే, సో మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.